వంగవీటి రంగా గారి విగ్రహం అంటే ఆరుగుళ్ళంతా పండగ చేసుకునే విధంగా అన్ని కులాలకి మతాలకి సంబంధం లేకుండా రంగా గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా వచ్చి ఈ సభను దిగ్విజయపరిచినందుకు మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఆ రోజు ఆయన బలుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి చిన్న స్థాయి నుంచి ఎదిగి భారతదేశంలోనే ఆయన మరణాన్ని ఎవరో మర్చిపోని విధంగా మరి ఈ ప్రజలు గుర్తించిన విషయం మీకు తెలుసు. ఆయన నాకు ప్రాణ రక్షణ కల్పించండి అని నిరాదీక్షించిన సమయంలో కొంతమంది నాయకులు మరి అతన్ని ప్రభుత్వంతోనే చంపించిన సందర్భం మీ అందరికీ తెలుసు. అలాంటి నాయకుడు మనకు లేకపోవడం చాలా మంది బడుగు బలహీన వర్గాలకి ఆశాజనకంగా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వంగవీటి మోహన్ రంగా గారు చూసుకుని అందరూ కూడా ఇవాళ ఆయన ఆదరించారు పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే ఆ మరో పవన్ కళ్యాణ్ మరో వంగవీటి రంగాగా మరి ఇక్కడ జనం అందరూ కూడా ఆరాధించి మొన్న ఎలక్షన్ లో మీరందరూ గెలవడానికి కానీ మరి అందరూ కూడా మీరందరూ ఓట్లు వేయడానికి కానీ కారణం వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజు చేసిన బీజం. ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టడం, అందరిలోనూ మేల్కొల్పు రావడం, మన శక్తి ఏంటో మనం తెలుసుకోవడం జరిగింది. రంగా గారిని కనుక మరి ఆయనతో మేము ట్రావెల్ చేసిన వ్యక్తులం. ఆయన చెల్లూరుపేటలో జైల్లో ఉన్నప్పుడు దాదాపుగా విజయవాడ నుంచి 100 బుల్లెట్లతో ఆయన ఎస్కాట్ చేసి తీసుకెళ్ళాం. 10 రోజులు చెల్లూరుపేటలో ఉన్నా నేను జైల్లో చంపేస్తారంటే అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరం. మరి ఆయన పోయి 40 సంవత్సరాలు 4 దశాబ్దాలు అయినా అవుతుంది దగ్గరగా. అయినప్పుడు కూడా ఆయన మర్చిపోకుండా ఇప్పుడున్న యువత అందరూ కూడా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి గ్రామాన్న విగ్రహాలు పెట్టడం. భారతదేశ చరిత్రలో అంబేద్కర్ గారి తర్వాత అన్ని విగ్రహాలున్న వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి ఒక వంగవీటి మోహన్ రంగా గారిని చెప్పడం అత్యంత. మరి అలాంటి వ్యక్తి విగ్రహావిష్కరణ చేసే అవకాశం నాకు అన్నగారు లాంటి వ్యక్తి. ఎందుకంటే ఆయనతో మాకు కొంత తోటగోపి నేను కూడా ఎక్కువ ఆయనతోని